ఆంధ్రప్రదేశ్ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు జరిగాయి. ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన సీఎం వైఎస్ జగన్ అవసరమైన ఆసుపత్రుల్లో పడకలు పెంచి కార్పొరేట్ తరహాలో సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. అందులో ఒకటి చింతలపూడి ప్రభుత్వ వైద్యశాల. ఈ ఆసుపత్రిని 100 పడకలుగా మార్చి నూతన భవనాన్ని నిర్మించారు. మరికొన్ని రోజుల్లోనే ఈ ప్రభుత్వ వైద్యశాల అందుబాటులోకి రానుంది. ఏలూరు జిల్లా చింతలపూడిలో శరవేగంగా రూపుదిద్దుకుంటోంది 100 పడకల ఆసుపత్రి భవనం. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే చింతలపూడికి 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేశారు. 25 కోట్ల రూపాయల నిధులను కేటాయించారు. అంతే వేగవంతంగా ఆసుపత్రి భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దివంగత మహానేత వైఎస్ఆర్ ప్రజా వైద్యం కోసం ఒక అడుగు ముందుకేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో 10 అడుగులు ముందుకు పడ్డాయంటున్నారు వైఎస్ఆర్సీ చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంబం విజయరాజు. తప్పకుండా నేను 100 పడకల ఆసుపత్రి మంజూరు చేస్తానని మనకు హామీ ఇవ్వటం, దాంట్లో భాగంగానే ఆయన మన చింతలపూడికి 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో దాదాపు 25 కోట్లు బడ్జెట్ శాంక్షన్ చేసి ఆసుపత్రి శరవేగంతో నడుస్తుంది. దాదాపు బహుశా కొద్ది రోజుల్లోనే, అనతకాలం బహుశా రోజుల్లోనే, నెలలు కూడా కాదు, రోజుల్లోనే దాన్ని ఓపెన్ చేస్తారు. అదేగాన నిజంగా ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ప్రజలకి అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా రుణపడి ఉన్నామని మాత్రం చెప్పగలం. కార్పొరేట్ ఆసుపత్రిని తలదన్నేలా చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం జరుగుతోంది. అత్యాధునిక వైద్య పరికరాలతో పాటు ఆసుపత్రి వార్డుల్లో సకల సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. చింతలపూడి నియోజకవర్గంలో 100 పడకల హాస్పిటల్ కట్టడం జరుగుతుంది సార్. అదే ఒక 120 నెంబర్స్ ఇక్కడ వర్క్ చేస్తానండి. అదేవిధంగా ఏంటంటే వర్క్ బ్యాక్ 1, బ్యాక్ 2, బ్యాక్ 3, బ్యాక్ 4, ఇన్నర్ బ్రిక్ వర్క్, ఇన్నర్ ప్లాస్టింగ్, అవుటర్ ప్లాస్టింగ్ కంప్లీట్ అవుతుంది సార్. అన్ని రకాల వైద్యం అందించే విధంగా ఈ నూతన భవనాల నిర్మాణం జరుగుతోంది. అంతేకాదు ప్రత్యేక వైద్య నిపుణులతో పాటు నర్సింగ్ స్టాఫ్, సపోర్టింగ్ స్టాఫ్ నియామకం కూడా జరుగుతుందంటున్నారు చింతలపూడి ఆసుపత్రి సూపరింటెండెంట్ హఫీజా. 28 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు. ఇది 100 బెడెడ్గా చేయడం వల్ల కొత్తగా డాక్టర్స్ రిక్రూట్ అయ్యారండి. ఇది ఎప్పుడైతే 100 బెడెడ్ చేశారో ఇంకా స్పెషలిస్ట్ డాక్టర్స్ని రిక్రూట్ చేశారండి. చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి అవుట్ పేషెంట్స్ ఎక్కువగా ఉంటారు. 2011లోనే ఈ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలన్న డిమాండ్ కూడా ఉంది. అయినా పాలకుల నిర్లక్ష్యంతో చింతలపూడి వాసుల కల నెరవేరలేదు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఆసుపత్రిని అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చి గెలిచిన తర్వాత పట్టించుకోనే లేదంటున్నారు చింతలపూడి వాసులు. అయితే సీఎం వైఎస్ జగన్ మాట ఇచ్చిన ప్రకారం 100 పడకల ఆసుపత్రిని నిర్మించారంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019లో ఇది 50 పడకల హాస్పిటల్గా నుంచి 100 పడకల హాస్పిటల్ అయ్యిందండి. అప్పటి నుంచి ఇక్కడ డాక్టర్స్ కొరత కానీ ఏమీ ఇబ్బంది లేకుండా సిబ్బందిని పెంచడం జరిగింది. వెంటనే దాన్ని శంకుస్థాపన చేయటం, ఆల్రెడీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ కావస్తుందండి. తమ దశాబ్దాల నిరీక్షణకు సీఎం వైఎస్ జగన్ చెక్ పెట్టారని, తమ కల నెరవేర్చారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరో 30 ఏళ్లు రాష్ట్రానికి ఆయన సీఎంగా ఉండాలని భావిస్తున్నామంటున్నారు. ఈ చింతలపూడి మండలంలో ఒక 30 పడకల హాస్పిటల్ వరకే ఉంది ఇక్కడ మాకు. అది డాక్టర్లు సరిపోక ఇక్కడున్న ప్రజలందరూ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత 100 పడకల హాస్పిటల్కి 2 సంవత్సరాల క్రితమే ఇక్కడ శంకుస్థాపన చేసి అతి వేగంగా నిర్మించడం జరిగింది. పేద ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మెట్టపాంత ప్రజలందరూ కూడా చాలా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో కృతజ్ఞతగా ఇక్కడ ఉన్నారు. జనం అందరూ కూడా ఊళ్ళు గుడ్డ నివాసం ఈ అన్నిటికీ మాత్రం వారు చాలా ప్రాధాన్యం చేస్తున్నారు. ఇంతకుముందు ముఖ్యమంత్రులు ఎవరో కూడా ఇలా చేయలేదు. కానీ ఇక భవిష్యత్తులో ఈ ఇంకా 30-40 సంవత్సరాలు అంటే ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 అవుద్దని ఆశిస్తున్నాం మేము. చింతలపూడి ప్రభుత్వ వైద్యశాలకు లింగపాలెం, కామవరపు కోట, టి నర్సాపురం, చింతలపూడి మండలాల నుండే కాక కృష్ణా జిల్లా, ఖమ్మం జిల్లాల నుంచి కూడా నిత్యం 300 నుంచి 400 మంది రోగులు చికిత్స కోసం చింతలపూడి ఆసుపత్రికి వస్తూ ఉంటారు. 100 పడకల హాస్పిటల్ కడుతున్నారు. చాలా బాగుంది ఇక్కడ వైద్యం. జగన్మోహన్ రెడ్డి గారు సురక్షతని పెట్టారు. వైద్యం అదంతా చాలా బాగుంది. విద్యం పట్ల బాగానే ఉందండి, విద్య పట్ల బాగానే ఉందండి, చాలా బాగుంది. ఆరోగ్య చర్చ ఏంటంటే 25 లక్షలు చాలా మా బోటి వాళ్ళకి కూడా వర్తిస్తుంది. అది మరికొద్ది రోజుల్లో 100 పడకల ఆసుపత్రి అందుబాటులోకి రానుండటంతో ఈ ప్రాంతవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.